చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా ఇల్లు తీసేశారు. ఎంతమంది చచ్చిపోయారు అసలు ఆ ఇల్లు పాడేసిన తర్వాత. ఫ్రీ బస్సులు ఎందుకు అనవసరం. కాపీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు పాస్బుక్ రాలా. లోకేష్ అన్న నువ్వు పట్టించుకోవాలన్నా 50 సంవత్సరాలకి ఇస్తున్నాడు. ఇది నా వరకు బాగుందండి, పక్కన సంగతి నాకు తెలియదు. పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మరి చేస్తానని అన్ని చేయట్లే. కుటుంబాలను ఎలా ఉందంటారు? కుటుంబాలు అంటే మాకు ఎయిర్పోర్ట్ ఇల్లు తీసేశారండి. మా ఇల్లు పడేసేసారు. పడేసి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలకి ఆ తిరగంగా వంశీ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఆయన దిగిపోయాడు. ఆయన ప్రభుత్వం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మాకు పడేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారండి, డబ్బులు వేయాలి. మాకు డబ్బులు ఇట్లా 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నాడు, ఇగో పడతాయమ్మా, ఇవాళ పడతాయి రేపు పడతాయి అంటున్నాడు. ఇవాళ పడతాయి రేపు పడతాయి, వచ్చే 5వ తారీఖు పడతాయి, 10వ తారీఖు పడతాయి, ఈ నెలాఖరికి పడతాయి. ఇవే మాటలు అసలుకి డబ్బులు ఇట్లా. ఎంతమంది చచ్చిపోయారు అసలు ఆ ఇల్లు పడేసిన తర్వాత. మా ఈ కాలువ తవ్వారండి, మా ఇల్లు పడేసి. ఇల్లు లేక అద్దెలు ఇస్తామన్నారు, అద్దెలు ఇవ్వాల. ఇచ్చే ఇల్లు పడేసేటప్పుడు మాత్రం 50,000 చెక్ ఇచ్చారు అంతే. ఎంత మట్టికి అద్దెలు లేవు, మా మకానికి అద్దెలు లేవు. తిరిగి చాలు వస్తుంది అసలు. ఎవరి కాళ్ళ ఇల్లు లేక అద్దెలకి వెళ్దామంటే నా అద్దెలు కట్టలేక ఎవరి కాళ్ళే ఆ కాలువ గట్ల మీద మంచాలు వేసుకుని పడుకుంటున్నాం. ఎందుకు మాకు ఇక కర్మ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం డబ్బులన్నా వేయాలిగా. బోల్డ్ మంది చచ్చిపోయారండి అసలు. ఇల్లు పోయిన వాళ్ళు బోల్డ్ మంది చచ్చిపోయారు. ఉండవాళ్ళు కూడా చచ్చిపోయేదాకా ఏరో ఏమో మరి నాకు అర్థం అవ్వట్లేదు అసలు. మేము పిల్లలు పెళ్ళిళ్ళు చేసి ఇల్లు లేక మా అల్లుళ్ళు మాకు ఇంటి ఇల్లు లేదని ఇంటికి కూడా రావట్లే మా అల్లుళ్ళు. కాదండి మరి అన్నాలు అవుతుంది. మాకు డబ్బులు వేయాలి, డబ్బులు వేయట్లా. ఇదిగో వేస్తాం. నామట్టి ఎదురు చూసినా మంచి మగవాళ్ళు చచ్చిపోయారు, కొంపలు పోయిన వాళ్ళు. ఎప్పుడు ఇంకా డబ్బులు వేసేది ఎప్పుడు? ఎన్నాళ్ళు మేము కూడా పోయినాక వేస్తాడా అంటే అసలు మాకు అర్థం అవ్వట్లేదు. వెళ్ళామండి, వెళ్తే ఏంటమ్మా మీకు కంగారు ఎందుకు, వేస్తామంటున్నాడు. వేస్తాము, ఆగండి, కంగారు ఎందుకు అని అన్నాడు. కంగారు అంటే 8 సంవత్సరాలు అవుతుంటే ఎవరైనా ఉంటారండి? అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాడ చెట్లు మానైపోయి అసలు బాగు చేసి దిక్కులేరు అసలుకి. అక్కడ బాగు చేయలే అసలు. ప్లాట్లు కూడా అమ్ముకుంటున్నారు, ఎవరికాళ్ళు అమ్ముకుంటున్నారు. డబ్బుల కోసం ఎదురు చూసి అమ్ముకుంటున్నారు. మా ఉండయే మాకు కన్నా ఇల్లు కట్టుకుందామన్నా డబ్బులు వేయట్లా. పథకాలు పెట్టారు, అందుతున్నాయి అంటారు పథకాలు ఏమైనా మీకు? ఏం పథకాలండి? ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, డబ్బులు వేస్తానన్నాడు. ఎంత మట్టికి వేసారా? ఆ ప్రీ బస్ అక్కడ పెట్టారు. ప్రీ బస్ పెడితే కూడా ఇస్తామన్నారు కదా, ఇవ్వలేదుగా. అవి వచ్చినాయి ఎప్పుడో పడినాయండి, ఫస్ట్లో పడినాయి, తర్వాత పడలేక. దయచేసి మాకు చంద్రబాబు నాయుడు గారు తొందరగా మాకు డబ్బులు వేసి మాకు ఇల్లు కట్టియాలని మేము ఒకటే కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారిని అయినా వాళ్ళ అబ్బాయినైనా ఒకటే అడుగుతున్నాం. మాకు డబ్బులు మాత్రం తొందరగా వెయ్యాలి. మేము వెళ్ళి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు. దోమల్లో పడుకునే, పాముల్లో పడుకునే, పిల్లాజాలని వేసుకునే అద్దెలు కట్టలాగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నామండి అసలే. ఎన్ని సంవత్సరాలు అసలుకి మేము ఉండేవాళ్ళు అసలు పెద్ద మగవాళ్ళు కనీసం 20 మంది 30 మంది చచ్చిపోయారు మగవాళ్ళు. ఇల్లు కోసం ఆలోచించా మరి ఎట్టనే కానీ ఒక్కొక్కడికి ఆటో టాక్ వచ్చి చచ్చిపోయారు. మరి అన్నాళ్ళు ఆడవాళ్ళు ముండమో కూర్చున్నారు, వాళ్ళు ఇల్లు లేకోకుండా ఎవరి కాళ్ళే. ఎవరైనా రానండి, మాకు మంచి చేయాలి. ఎవరు వచ్చినా మాకు మంచి చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా ఇల్లు తీసేశారు. ఆయన మళ్ళీ మాకు ఇల్లు ఇచ్చి మాకు డబ్బులు వేసి మాకు ఇల్లు కట్టిస్తే మళ్ళీ మేము ఆయనకి ఓటేస్తాం. స్వార్థపు పాలన. సూపర్ 6లు ఏమీ జరగలేదు కదా, ఏమి ఇవ్వలేదు కదా. అవి ఫ్రీ బస్సులు ఎందుకు అనవసరం. ఫ్రీ బస్సులు అనవసరం అండి. ఎందుకనంటే బస్సుల్లో అందరు కండక్టర్లను కొట్టడం, డ్రైవర్లను కొట్టడం, అసలు ఒక విధమైన గౌరవం అనేది లేదు లేడీస్. అంటే అవసరమే కానీ కొంతమంది కాదనలేము, కొంతమందికి అనవసరం. ఏదో ఒక జాకెట్ అదే చీర ఒకటి కొనుక్కోవాలి, 5-6 కలిసి వెళ్తున్నారు షాపింగ్కి. వెళ్ళొద్దాం సరదాగా రండి, ఛార్జీలు లేవు కానీ మళ్ళీ బస్సులో వస్తున్నారు. టీవీ ఆగిపోయిందంట ఒక ముసలావిడికి విజయవాడలో. మంగళగిరిలో వాళ్ళ అమ్మాయి ఉందంట, ఫ్రీగా బస్సు టీవీ చూడటానికి అక్కడికి వెళ్ళింది. ఇక్కడ టీవీ చెడిపోయిందండి. అట్లా ఉంటాయి కొన్ని తెలిసినవి మనకి. కొన్ని పాలనలు ప్రభుత్వం బాగానే ఉంది, కొన్ని వాటిలో ఏంటంటే ప్లస్లు మైనస్లు ఉంటాయి, ఎవరికైనా కాదండి, అంతే. డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటారు? ఏమోనండి అవన్నీ నేను పట్టించుకోను, నాకు తెలియదు. జరగటం అంటే జరగట్లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? ఆయన్ని కూడా చేసేటప్పుడు చేయనివ్వాల. ఇప్పుడు అంటేనేమో ఇప్పుడు వరదలు వస్తున్నాయి, ఆయన ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఆ నీళ్లు తోడుకోవటం అంట టీవీలో చూపిస్తున్నారు కదా, ఆ నీళ్లు తోడుకోవటం. ఎందుకంటే మనిషికి ఆహారం కావాలి. ఆహారం 3 పంటలు పండేది అక్కడే. అది వాస్తు రీత్యా అని వేసారు కానీ 3 పంటలు పండుద్ది. ఖాళీ భూములు ఉన్నాయి చాలా. ఇటు నూజివేడు, ఆగిరిపల్లి, నెక్కలంకి వెళ్ళే అటు మెట్ట ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అటు చేసి రాజధాని అటు పెట్టినా సరిపోయేది.
ఈ పంట పొలాలని ఇది చేయటం వలన కొన్ని వేల ఎకరాలు రేపు ఆహారపు కొరత ఏర్పడుద్ది. మెయిన్ అందరికీ ఫుడ్డే కదా. కోట్ల రూపాయలు ఉన్నా కుదరదు డబ్బు, ఆహారం అంత అన్నం కావాలి. కోటి రూపాయలు పక్కన ఉన్న కడుపు నిండదు. అందువల్ల ఏంటంటే మనం చెప్పేది కాదు నేను, కాకపోతే ఏంటంటే పెద్దలు అందరూ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుని వేశారు. జనము మన దేశం బాగుండాలనేది కోరుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఆహారపు కొరత రాకుండా ఉండాలి, మనం పరిపాలించాలి, జనాలను పాలించాలి, సస్యశ్యామలంగా ఉండాలి అనేది దాన్ని ఆలోచించి కొంచెం ఏదైతే ఉపయోగం ఏదైతే మనకి అనవసరం అనేది చూసుకుని చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఆలోచించుకునే చేయాలి. వేరే ఆపోజిషన్ అంటే పార్టీ కోసం లేకపోతే వాళ్ళ కోసం అన్నీ అక్కడ రాజధాని పెడితే అక్కడ వద్దు, ఇక్కడ రాజధాని పెడితే ఇక్కడ వద్దు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టు వాళ్ళు చేస్తే దాన్ని సక్సెస్ చేయకూడదు, మన అండర్లోనే అయితేనే అది సక్సెస్ అవ్వాలి అనేది మైండ్లో ఉండి అట్లా ఉండి చేస్తున్నారు కాబట్టి అది కాకుండా ప్రజల కోసం అనేది చేస్తే ఎవరు చేసినా ఒకటే. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజల కోసం మంచి చేయాలనుకుంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాన్ని అడ్డు తగలకూడదు. అది పూర్తి అవ్వాలి. నేను కట్టాను కదా అది పూర్తి అవ్వాలని ఇతను అనుకుంటాడు, నేను కట్టలేదు కదా దాన్ని ఎందుకని అది 1000 కోట్లైనా 100 కోట్లైనా దాన్ని అట్లా క్లోజ్ చేసేస్తున్నారు. ఆ డబ్బు ఎవరిది? ప్రజలదే. వేస్ట్ అయిపోతుంది కదా. అట్లా కాకుండా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ కట్టారంటే దాన్ని సక్సెస్ చేసి ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ చేసి దాన్ని రన్నింగ్ చేస్తే అది ప్రజలకు ఉపయోగపడదు. లోకేష్ అన్న అంతకుముందు జగన్ ఇచ్చిన పాస్బుక్లు వచ్చినాయి, అవి రద్దు చేశారు. మరి కథమా పాస్బుక్లు రాలా, ఇంతవరకు రాలా. అక్కడ సర్వేయర్ కానీ ఈఆర్ఓ కానీ ఎవడో ఏం పని చేయట్లా. మరి కంకిపాడి ఎంఆర్ఓ ఏం చేస్తుందో తెలియట్లేదు. మనకు ఆన్లైన్లోకి ఎక్కిన అడంగుల కాపీ వచ్చింది, అడంగుల కాపీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు పాస్బుక్ రాలా. లోకేష్ అన్న నువ్వు పట్టించుకోవాలన్నా. ఇదిగో అంటున్నారు అంతే. ఇక ప్రింట్ అవ్వలేదు అంటున్నారు. జిల్లాలో చాలా మందికి ఇస్తున్నారు, గ్రామాల్లో. ఇటు వచ్చేపాటికి ఇక ప్రింట్ అవ్వలేదు అంటున్నాడు. ఎలా ఉందంటారు? కొద్దిగా యావరేజ్గా పర్వాలేదు, కానీ ఈ పాస్బుక్ల సంగతి ఏంటో తెలిసేస్తే కొద్దిగా పర్వాలేదు, బాగుంటుంది. రైతులను చాలా ఇబ్బందిగా ఉంది. రైతు వచ్చిన తర్వాత రైతు భరోసా పడింది అన్న, మాకు రైతు భరోసా పడింది, అంతా బాగుంది. 20,000 రూపాయలు పడినాయి మనకి. వచ్చి మొన్న మార్చితో కంప్లీట్ అయిపోయింది. 20,000 రూపాయలు కంప్లీట్ అయిపోయింది. జగన్ గారు అది ఒక పాలన, అది ఒక రకంగా ఉంది, అది ఒక టైపు. పేద ప్రజల కోసం పంచుకుంటూ వెళ్ళాడు, అది ఒక టైపు, అది వేరు. ఇది వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ వేయడానికి వెళ్తుంది, కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే అది సరి చేసుకుంటే లోకేష్ గారు బాగుంటుంది. పర్లేదు, కూటమి పరిపాలన బాగానే ఉంది. పథకాలు ఇవి బాగానే ఉంది. అందరికీ అందినట్టే పెట్టుకుంటే అందరికి అందుతున్నాయి. మరి గతంలో జగన్ గారి పాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి పాలన ఎలా ఉందంటారు? ఏ పాలన నాకు తెలిసి ఏ పాలన ఉంటుండే ఏంటి పథకాలు ఏంటి, ఎవరన్నా ఏంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేస్తానికే వస్తారు వీళ్ళు. అభివృద్ధి లేదు, అంతా అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు కూటమి పాలన. దాని గురించి ఏమంటారు? ఎవరైనా మన దానికి ఆంధ్ర లో బడ్జెట్లో ఉంది కదా, ఎవరైనా అప్పు చేయాల్సింది తప్పదు. ఎవరు వచ్చినా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తానికి వస్తారు, కానీ ఏంటి ఎవరు వస్తే ఏముంది, ఎవరు వచ్చినా ఏంటి మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి తప్పవు బాధలు. మీకు పింఛన్ వస్తున్నాను రావట్లేదు. ఎందుకంటారు? ఎందుకు జగన్ గవర్నమెంట్లో పింఛన్ పెట్టాను, కాకపోతే ఎలక్షన్ కూడా అడ్డం వచ్చి 1 నెల రోజులు ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు పింఛన్ కూసి ఎత్తట్లేదు, పింఛన్ రావట్లేదు. 3 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ ఇప్పుడు అడగలేదండి పింఛన్ గురించి? ఎక్కడ రిలీజ్ చేయలేదు, అడగటానికి. రిలీజ్ చేస్తానన్నాడు, 50 సంవత్సరాలకి ఇస్తున్నాడు. ఏది ఇంతవరకు లేదు. బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు అవి ఎలా ఉన్నాయి అంటారు? నేను వాటి గురించి పట్టించుకోం కాబట్టి అంత గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్లేస్లీ చంద్రబాబు గారి సంగతి తెలిసిందే కదండి, బాగానే ఉంది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? కనపడుతుంది కదా సార్, ఇంకా మనం చెప్పేదే ఉంది. బాగానే ఉంది. రోడ్లు డెవలప్ అయినాయి, రోడ్లు అయితే డెవలప్ అయినాయి, అన్ని రోడ్లు డెవలప్ అవుతుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మళ్ళీ 2020 బాబు గారు అంటారా? ఎందుకన్నా బాబు గారు అంటారు? పని జరిగితేనే కదండి, అభివృద్ధి చెందితేనే కదా మనం ఇది అయ్యేది. మాకు బిజినెస్ ఉండాలంటే ఆయన ఉంటేనే మాకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇసుకలేదు, దాంతోపాటు ఆటోమేటిక్గా మొత్తం పోయినాయి. ఈ ఇయర్ అంతా ఇదైంది, రియల్ ఎస్టేట్ నిదానంగా డెవలప్ అవుతుంది. ఒకసారి 5 సంవత్సరాలు పోవడం వల్ల ఇప్పుడు బాగానే ఉంది. బిజినెస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది మా వరకు. నా వరకు బాగుందండి, పక్కన సంగతి నాకు తెలియదు. అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. సూపర్ 6 పథకాలు అందుతున్నాయి అంటారా? ఏమోనండి, మాకు ఇది పడలేదు. రైతు భరోసా పడలా అన్నారు, ఇంతవరకు పడలా. కొంత పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఈ పాలన చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికీ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మరి చేస్తానని అన్నీ చేయట్లే.
మరి అట్లా ఏం చేయట్లేదు అంటారు? ఇయే రైతుల సమస్యలే. ఇది ఒకటి అప్పుడు పిల్లలకి ఏళ్ళు కట్టయినాయి, అది సదరన్ పెట్టాము, కానీ ఎలిజిబిలిటీ లేదని అని చెప్పారు. ఏళ్ళు కట్ అయిపోతే సదరన్ పెడితే మరి ఎలిజిబిలిటీ లేదన్నారు. ఎట్టగా చెప్పండి మరి. జగన్ గారి పాలన ఎలా ఉండేది అంటారు? జగన్ గారి పాలన ఆయన చెప్పినవి చేశాడు మరి.